Hi everyone, I am Dr. Swapna Kumari, consultant obstetrician and gynecologist and Swapna Hospital, Chaitanapuri. ఇప్పుడు నా దగ్గర ఉన్న పేషెంట్ ఒక డౌట్ అడుగుతానంటున్నది వినండి. మేడం, ఆదివారం గ్రహణం ఉంది కదా, ఆ రోజు ఏమేం చేయకూడదు, పెద్దవాళ్ళు చాలా డౌట్స్ చెప్తున్నారు. అవి ఏమేం చేయకూడదు అనేది నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పాయి. ఈ ఆదివారము అంటే 7th సెప్టెంబర్ రోజు చంద్రగ్రహణం ఉన్నదమ్మా. ఇది రాత్రి 9:58 అప్రాక్సిమేట్ టైం చెప్తున్నారు అండ్ 1:26 వరకు ఉంది అని. బట్ ఇది చంద్రగ్రహణం తోటి వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ప్రెగ్నెంట్ లేడీస్ లో ఉండవు. చాలా మంది పెద్దవాళ్ళు ఏదేదో చెప్తున్నారని చెప్పి చాలా క్వశ్చన్స్ ఈ అమ్మాయే కాదు చాలా మంది అడుగుతుంటారు. మేము కదలకుండా పడుకోవాలి, ఏమీ తినకూడదు, డోర్ ముయ్యకూడదు, స్విచ్ చేయకూడదంట, ఫ్యాన్ కూడా వేసుకోకూడదంట, తలుపు కూడా పెట్టుకోకూడదంట, నైఫ్ పట్టుకోవద్దు అండ్ సిజర్స్ పట్టుకోవద్దు, ఇన్ని చెప్తున్నారు. ఇవన్నీ కరెక్టేనా? ఇవన్నీ రాంగే అమ్మ. సైంటిఫికల్లీ ఏది ప్రూఫ్ కాలేదు. అవన్నీ పట్టుకుంటే నష్టం ఏముంటుంది మీకు? పడుకోవడము అనేది ఓకే, మీకు పడుకోవాలనిపిస్తే పడుకోండి, ఇంట్లోనే ఉంటారు అంత రాత్రి పూట, మీరు బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు కదా. నిద్రపోయినా కూడా పడుకున్నా కదలకుండా పడుకోమని అంటున్నారు అని కూడా అడుగుతారు. అది కూడా రాంగ్ అమ్మ. కదిలితే వచ్చే నష్టం ఏం లేదు. ఫుడ్ కూడా తినకూడదు అంటున్నారు, వాటర్ తాగొద్దు అంటున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. మీకు తినాలనిపిస్తే, ఆకలిస్తే మీరు ఫ్రెష్ ఫుడ్ తినండి, వాటర్ తాగండి. మీరు ఆ టైంలో లేచి, ఇప్పుడు ఒకప్పుడు వెనకటి కాలంలో మనకు ఎలక్ట్రిసిటీ లేనప్పుడు మేబీ ఆ చీకట్లో మీరు ఏదైనా ముట్టుకొని డోర్ వేయడానికి పోయినా, కిటికీ ముయ్యడానికి పోయినా, పొయ్యి దగ్గరికి పోయినా, చాకు అవన్నీ ఏమైనా తగులుతూ మీకు డేంజర్ అయ్యేదనే ఉద్దేశంతో చెప్పుంటారు. కానీ బట్ అది కరెక్ట్ కాదు. అవన్నీ ముట్టుకుంటే మీ పిల్లల్లో వచ్చే లోపాలు ఏమి ఉండవు. ఇది అన్ని నమ్మకండి. బట్ మీకు ఎలా మంచిది అనిపిస్తే అలాగే చేయండి. థ్యాంక్ యూ.